ప్రస్తుతం ఇప్పుడు దేశ ప్రజలు ఇచ్చినటువంటి విలక్షణమైనటువంటి తీర్పును ఎట్లా చేస్తారు మీరు? దాన్ని విలక్షణంగానే చూస్తాం. ఎందుకంటే చాలా భారతీయ ఓటరు తెలివి కలవాడు అనడానికి, తనకి ఏది అవసరమో నిర్ణయించుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అనడానికి, రెండవది ఒక ఏకస్వామ్యాన్ని లేదా ఒక నియంతృత్వాన్ని, అటువంటి ధోరణులను, అటువంటి పోకడలను సామాన్య ఓటరు సహించడని దేశవ్యాప్తంగా ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరు గెలిచి ఓడినారో, ఎవరు ఓడి గెలిచినారో అనడానికి ఈ ఎన్నికలు ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ రేపో మోడీ ప్రమాణ స్వీకారం చేయవచ్చు, లేదా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ అక్కడ కేంద్రంలో అధికారంలోకి రావచ్చు. కానీ నైతికంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి అనేటువంటిది ఘన విజయం సాధించింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికలలో కానీ లేదా నిజంగా కూడా చాలా యుద్ధాలు విజయం కోసమే జరగవు. కొన్ని యుద్ధాలు అవతలి వాళ్ళను వ్యతిరేకించడానికి, నిలువరించడానికి కూడా జరుగుతుంటాయి. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే, యుద్ధం చేస్తున్నాడంటే విజయం సాధిస్తాడు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అవతలివాడి నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేయడానికి కూడా ఎన్నికలను ఆయుధంగా ఎంచుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా పోరాడే ప్రతి ఒక్కడు విజయం సాధించడు, కానీ అదేవిధంగా ప్రతి ఒక్కడు పరాజయం కూడా పొందడు. కానీ పరాజయం అంతటి పరాభవాన్ని కొన్ని సందర్భాల్లో పొందాల్సి వస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి అటువంటి పరాభవ దశలో ఒక విజయాన్ని సాధించినట్టుగా ఉంది. అంటే ఓడి గెలిచిన సందర్భం ఇవాళ నరేంద్ర మోడీలో కనబడతాం. అదేవిధంగా ఇండియా కూటమి అనేది పూర్తిగా కూరుకుపోకపోయినా, అంటే పూర్తిగా ఫార్మేషన్ అనేది జరగకపోయినా, దానికి ఒక హైప్ తీసుకొచ్చి ప్రజలను పూర్తిగా ఒక విలువలతో కూడినటువంటి ఆలోచనకి, రాజకీయాలకి మలచినటువంటి రాహుల్ గాంధీ ఓడిపోయినప్పటికీ కూడా విజయం సాధించినట్టుగానే భావించాలి. ఇకపోతే నరేంద్ర మోడీ లేదా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాకి వెన్నెముక లేకుండా చేసేసి, అసలు మీడియా అనేది ఉందా అనేటువంటిది ఒక నిజంగానే ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. ఆయన ఏ ఒక్కరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, ఏ ఒక్కరోజు ప్రజలకి తన సందేశాన్ని పత్రికల ద్వారా, మీడియా ద్వారా చెప్పలేదు. అయినప్పటికీ ఆయన ప్రతిరోజు ఒక పాజిటివ్ కోణంలో వార్తల్లో ఉండే రకంగా మీడియానే ప్లాన్ చేసింది. ఈ దేశంలో ఉన్న పెద్ద మీడియా హౌసెస్ అన్నీ నరేంద్ర మోడీకి అనుకూలమైనటువంటి వార్తలను ప్రచారం చేసేటువంటి ఒక తాబేదారులుగా మారిపోయినారు అనేటువంటిది ఆ విమర్శ వల్ల జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా దాన్ని గోడియా అని అంటున్నారు. ఈ గోడియా అనేటువంటిది నరేంద్ర మోడీ తుమ్మినా, దగ్గినా, షర్ట్ మార్చుకున్నా, షూ మార్చుకున్నా, గడ్డం పెంచినా, గడ్డం తీసేసినా అదంతా ఒక వార్తలాగా మార్చేసి వండి వార్చినటువంటి పరిస్థితిని చూసినాం. ఇటువంటి సందర్భంలో ఇండిపెండెంట్గా ఉండే జర్నలిస్టులు కొంతమంది, లేదా కొత్త యూట్యూబర్స్ కొంతమంది, వీళ్ళు అంటే ఒక స్వతంత్ర మీడియా వ్యవస్థ, మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవస్థ అంతా నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నటువంటి టైంలో స్వతంత్రంగా స్థానికంగా ఉన్నటువంటి వాయిసెస్ అన్నీ ప్రజల పక్షాన్ని నిలబడడం అనేటువంటిది కూడా ఎన్నికల్లో మనకు ప్రధానంగా కనబడతాం.